హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రాజు యువ వికాసం అనేసి కూడా మనకు ఒక స్కీమ్ అనేది ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఈ స్కీమ్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లై చేసుకునే ముందు మనం ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాజు యువ వికాసం దరఖాస్తు ప్రారంభం అవుతుందనేసి కూడా చెప్తున్నారు. దీని సైట్ వచ్చేసి ఓబీఎంఎంఎస్ అని ఉంటుంది. ఆన్‌లైన్‌లో అనేది అప్లికేషన్ చేసుకోవాలనేసి కూడా చెప్తున్నారు. మన చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 15కు కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఎవరైనా నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఇంతకుముందేమో ఎస్సీ వాళ్ళు ఎస్సీ లోన్ అనేసి, బీసీ వాళ్ళు బీసీ లోన్ అనేసి, ఎస్టీ వాళ్ళు ఎస్టీ లోన్ అనేసి ఎవరికి సంబంధించిన లోను వాళ్ళకే ఉండేది. ఇప్పుడైతేనేమో వీళ్ళు అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా వీళ్ళనేది చెప్పడం జరుగుతుంది. నిరుద్యోగులకు 3 లక్షల రూపాయల వరకు ఇచ్చేసి 60-80% వరకు మనకి రాయితీ అనేది కల్పిస్తారంట. రాయితీ అంటే మనకు సబ్సిడీ అన్నట్టు. 80% బ్యాంక్ లోన్ కట్ అయిపోయిన తర్వాత మనకు 20% ఉంటుంది. ఆ 20% అనేది వీళ్ళకి ఒక 1,00,000 రూపాయలు మనకు వచ్చిందనుకో, అలా 80,000 రూపాయల దాకా బ్యాంక్ నుంచి సబ్సిడీ రావడం జరుగుతుంది. ఆ 20,000 అనేది మనం ఫైనాన్స్ రూపంలో కట్టుకోవాలి. అది కూడా ఇలాగని 5 లక్షల మందికి అనేది కూడా ఈ సాయం చేస్తామనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుందనేసి కూడా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఎందుకంటే మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, ఆధార్ కార్డు గురించి, నెక్స్ట్ ఇంద్రమిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్‌కి సంబంధించిన ఎటువంటి పథకాల గురించి అయినా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మీకైతే యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరనేది గూగుల్‌కి వెళ్ళేసిన తర్వాత TSOBMMS అనేసి టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇది అనేది ఫస్ట్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇంతవరకు అయితే నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ అయితే కాలేదు. ఈ రోజు సాయంత్రం నుంచి అనేది కూడా జరుగుతుంది అనేసి కూడా చెప్తున్నారు. సాయంత్రం అయితే మీ మొబైల్ నుంచే మీరే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో అయితే మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్‌లోను, ఎస్టీ కార్పొరేషన్‌లోను, బీసీ కార్పొరేషన్‌లోను, మైనారిటీ కార్పొరేషన్ లోన్ అనేసి ఎవరిది వాళ్ళకే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 3 లక్షలకైతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అందరికి అప్లై చేసుకునే విధంగా అయితే వీళ్ళనేది రూపుదిద్దుదాం అనే కూడా చెప్తున్నారు. మనం అనేది ఆన్‌లైన్‌లో ఆ సైట్ విడుదల కాగానే మనం అనేది వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేది ఫాలో కాండి. నెక్స్ట్ దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేసి చాలా మంది అడుగుతున్నారు. దీనికైతే ఖచ్చితంగా క్యాష్ ఇన్‌కమ్ అయితే ఉండాలండి. క్యాష్ ఇన్‌కమ్ కూడా రీసెంట్‌గా తీసినవి అయితే క్యాష్ ఇన్‌కమ్ ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఉండాలి. నెక్స్ట్ రేషన్ కార్డు ఉండాలా లేదా అనేసి చాలా మంది అడుగుతున్నారు. రేషన్ కార్డ్ అనేది మనం ఆన్‌లైన్ ఓపెన్ అయిన తర్వాత మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పాస్ ఫోటో సైజ్ ఒక ఫోటో ఉండాలి, స్కాన్ పెట్టాలి కాబట్టి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా అడగవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. మీరు అనేది ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, క్యాష్ ఇన్‌కమ్ అయితే మెయిన్ మీరు రీసెంట్‌గా అయితే అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇది అనేది నేను పాత ఫామ్ ఓపెన్ చేశానండి. పాతగా ఏ విధంగా ఏమేమి అడుగుతున్నాయో డాక్యుమెంట్స్ అనే దాని గురించి మీకు తెలవడం కోసం అయితే ఈ ఫామ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్టు చూసుకున్నట్టయితే మన సర్టిఫికేట్స్ ప్రకారం అయితే వీళ్ళు అడుగుతున్నారు. 10th మెమో అయితే ఇక్కడ ఎక్కడ అడగట్లేరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ సేవ ఇన్‌కమ్ ఐడి అని ఉన్నది కదా, ఆ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలనేసి కూడా చెప్తున్నారు. నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలనేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ అడ్రస్, ఫోటో అనేది కూడా అడుగుతున్నారు. ఇది అనేది ఓల్డ్ ఫామ్. ఇదైతే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే కాదు. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి సాయంత్రం నుంచి అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి మనం అనేది వీడియో చేయడం జరుగుతుంది. మీరంటే ఏ డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. రండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.